మీరు వినే ఉంటారు కదా, ఒక ఎకరం 237 కోట్ల రూపాయలకు పోయిందని. నేను గతంలో కూడా ఇక్కడికి వచ్చి చాలా స్పష్టంగా వీడియో చేసిన. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే ల్యాండ్లో ఉన్నాం. అయితే ఈ ఒక్క ఎకరం 237 కోట్లకు పోయిందనేది ఒక పెద్ద అంశం అయితే, ఇప్పుడు ఈ భూమిని ప్రభుత్వం అమ్మేసింది. వేలం పాట పాడి ఎకరం 237 కోట్లకు పోయేటట్టు ఈ ఆక్షన్లో పెడితే పోయింది. ఇప్పుడు ఒక కొత్త వివాదం ఈ ల్యాండ్కి సంబంధించి తెరకెక్కింది. ఈ ల్యాండు ప్రైవేటు వ్యక్తులకు, కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వేలంలో అమ్మేసిన ప్రభుత్వం మీద, ఆ కొన్న వ్యక్తుల మీద కంప్లైంట్ చేస్తూ ఎస్బీహెచ్, అప్పటి ఎస్బీహెచ్ ఇప్పటి ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు కోర్టును ఆశ్రయించి వాళ్ళు ఈ ల్యాండ్ తమదేనని కొట్లాడుతూ ఉన్నారు. దానికి సంబంధించిన బోర్డు కూడా ఇక్కడ చూడొచ్చు, చాలా స్పష్టంగా ఉన్నది. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ అని రాసిండ్రు. ఇక్కడ చూడొచ్చు అలాటెడ్ ఎప్పుడు చేసిండ్రు వీళ్ళకు, 6వ తారీఖు 8వ నెల 2010 ఇక్కడ చాలా స్పష్టంగా రాసి వాళ్ళ బోర్డు కూడా వాళ్ళు పెట్టుకున్నారు. అయితే ఇక్కడ మొత్తం మీకు వివరణ అంతా కూడా ఇస్తా, అసలు ఏం జరిగింది అనేది. ఎప్పుడు 2010లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అప్పుడు ఏపీఐఐసి ఉన్నప్పుడు, ఇప్పుడు ఇది టీజీఐఐసి, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఇప్పుడున్నది. అప్పుడు ఏపీఐఐసిగా ఉన్నప్పుడే ఈ ల్యాండ్ని ప్రభుత్వం దగ్గర ఎస్బీహెచ్ వాళ్ళు కొన్నారు. ఏమని కొన్నారు, ఇది ప్రైవేటు వ్యక్తులకు కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కానీ అమ్మడానికి ఇష్టానుసారంగా లేదు. అంటే ఇక్కడ ఒక కార్పొరేషన్ అంటే ఎట్లా, ఇండస్ట్రియల్ కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగాలకు సంబంధించి ఇంకేదైనా కార్మికులకు సంబంధించి ఉపాధి కల్పించడానికి ఆ జోనర్లో మాత్రం ఎవరైనా ఇక్కడ పనులు చేసుకుంటామంటే అట్లాంటి వాళ్ళకు మాత్రమే కేటాయించాల్సి ఉంటుంది. సో అందులో భాగంగానే ఎస్బీహెచ్ వాళ్ళు ప్రభుత్వాన్ని అప్రోచ్ అయ్యారు. ఏమని, ఇక్కడ ఒక ట్విన్ టవర్స్ స్థాపిస్తాం, మేము ఇక్కడ నిర్మిస్తాం, ఇక్కడ దాదాపు 5,000 ఉద్యోగాలు కూడా వస్తాయి అండ్ బ్యాంకింగ్ సెక్టార్ కూడా డెవలప్ అవుతుందని కొన్ని వాళ్ళు వివరణ ఇచ్చుకొని ఈ ల్యాండ్ను కొన్నారు. ఎంతకు కొన్నారు, మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా చూడొచ్చు. ఒకసారి మీరు స్పష్టంగా చూస్తా, ఒకసారి అక్కడి నుంచి చూసుకున్నా. ఈ ల్యాండ్ మొత్తం ఈ కొండలు గుట్టలు ఉన్న ప్రాంతం ఇదంతా కూడా మొత్తం 6.5 ఎకరాలు, దాదాపు 6.5 ఎకరాలు. ఈ 6.5 ఎకరాలలో 5 ఎకరాలను ఎస్బీహెచ్ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర కొన్నది. ఎంతకు, 13,33,00,000లకు మొత్తం డబ్బు చెల్లించి కొన్నది. అయితే ఇప్పటి వరకు, అంటే ఈ ల్యాండ్ కొని 16 ఏళ్ళు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇందులో అంటే నిర్మాణకు సంబంధించిన పనులు కూడా జరగలేదు. అంటే కొన్ని రాళ్ళను అయితే పగలగొట్టినట్టయితే ఇక్కడ చూడొచ్చు. అంటే ఇవన్నీ కూడా మొత్తం గుట్టలు ప్రాంతాలుగా ఉండే రాళ్ళను మాత్రం పగలగొట్టి, అక్కడ జూమ్ చేస్తే మీకు అర్థం అయిపోతుంది. ఇంతవరకు పనులు కొంతవరకు జరిగి ఆగిపోయినాయి. అయితే 16 ఏళ్ళు అయినప్పటికీ ఇంకా కూడా ఈ ఎస్బీహెచ్ వాళ్ళు, అంటే నేటి ఎస్బీఐ వాళ్ళు ఎలాంటి నిర్మాణాలు జరపలేదు కనుక, ఆలస్యం చేసిరు కనుక అంటే నిర్మించాల్సిన గడువు ఏదైతే కొంత నిర్దిష్టమైన గడువు ఉంటుందో ఆ గడువు ముగిసింది కనుక ప్రభుత్వం, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఈ సాకును చూపెడుతూ ఏం చేసింది, దీన్ని ఈ యాక్షన్లో పెట్టి కొందరు ఇక అమ్మేసింది. దాని ప్రైవేట్ వ్యక్తులు, దేశంలోని బిగ్గెస్ట్ ఇక రియలేటర్ వ్యాపారస్తులు వాళ్ళు వచ్చి ఈ ల్యాండ్ను సరే ఒక్క ఎకరం 237 కోట్ల రూపాయలు కొన్నారు. కానీ ఇప్పుడు ఎస్బీఐ వాదన ఏంటంటే, మేము రుసుము చెల్లించిన తర్వాత, మేము డబ్బులు చెల్లించిన తర్వాత, అఫీషియల్గా అన్ని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్న తర్వాత, పూర్తిగా భూమి మా హక్కు, అంటే భూమి మీదకి మా హక్కు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ వేరే ప్రైవేట్ వ్యక్తులకు కానీ ఇంకొకరు కానీ ఈ యాక్షన్లో పెట్టి గవర్నమెంట్ ఎట్లా అమ్ముతుంది, ఇది ఎంతవరకు కరెక్టు, ఆలస్యం అయింది అనే దానికి ప్రభుత్వం వాదన ఏంది, ఆలస్యం చేసిరు కనుక అమ్మాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ గడువు ముగిసిపోయింది అనేది ప్రభుత్వ వాదన. బట్ ఎస్బీఐ వాళ్ళ వాదన ఏంటంటే, మీరు నిర్దిష్టమైన గడువు అనేది అక్కడ మాకు స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు. ఒకవేళ మెన్షన్ చేసినప్పటికీ కూడా ఏమైనా ఉన్నా కూడా అలాంటి ఒక గడువు ముగిసిపోతే ఈ భూమి తిరిగి వెనక్కి తీసుకునే అధికారం, అథారిటీ గవర్నమెంట్కు ఉంటుంది అనేది మీరు అక్కడ స్పష్టంగా చెప్పలేదు అనేది ఎస్బీఐ వాదన. దీంతోపాటు మరి ముఖ్యంగా ఎస్బీఐ ఏం చెప్పిందంటే, ఈ ల్యాండ్స్కి సంబంధించి వాళ్ళు 16 ఏళ్ళైనా ఇక్కడ ఏం నిర్మించకపోవడానికి కారణం ఏందనంటే, వాళ్ళు కరోనా పాండమిక్ వల్ల కొంత కారణాలు మాకు ఇబ్బంది అయిందని చెప్పారు. దానికంటే ముందు ఈ ఎస్బీహెచ్ నుండి ఎస్బీఐకి విలీనం చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా కొంత డీలే అయిందని చెప్పారు. అంటే సంబంధిత ప్రభుత్వ అధికారుల నుంచి కానీ అక్కడ ఆ ప్రభుత్వ ఏదైతే సెక్టార్ల నుంచి వెళ్ళి ఈ నిర్మాణానికి సంబంధించిన రావాల్సిన పూర్తి ఈ యొక్క ఏవైతే ఉంటాయో పర్మిషన్స్ రాలేదు. అందుకే కాస్త లేట్ అయింది. మా పై అధికారుల నుంచి వెళ్ళి రావాల్సిన ఆ యొక్క గైడెన్స్ కానీ ఇంకా సంబంధిత ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా రాలేదు. అందుకే కాస్త నిర్మాణం లేట్ అయింది అనేది ఇప్పుడు ఎస్బీఐ వాదన. బట్ ఈ ఓవరాల్గా కోర్టు చెప్పిన అంశాలు చూస్తే మాత్రం ఇక ప్రభుత్వం ఎంత బ్లండర్ మిస్టేక్ చేసిందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏందనంటే, ఇప్పుడు కోర్టు ఏమనంటోంది, ఈ టీజీఐఐసికి చెందిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములు కూడా మనం అయితే ఒక
నిర్మాణానికి సంబంధించి, లేకపోతే ఉద్యోగాల రూపకల్పనకు సంబంధించి, లేకపోతే ఏదైనా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం ఈ భూములు కేటాయిస్తే ఓకే. సరే, ఎస్బీఐ వాళ్ళు ఈ యొక్క భవన నిర్మాణం ఏదైతే ఉందో, వాళ్ళు ట్విన్ సిటీ టవర్ ఒకటి నిర్మిస్తామని చెప్పారు, ట్విన్ టవర్ ఒకటి నిర్మిస్తామని చెప్పారు, ఆలస్యమైంది. దానికి సంబంధించిన ఆ విధంగానే ఆ దారిలోనే ప్రభుత్వం చొరవ చూపెట్టాలి, ఇనిషియేషన్ తీసుకోవాలి. కానీ ప్రైవేటు వ్యక్తులకు కానీ ఇంకొక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ అమ్మడం ఎక్కడిది అనేది కోర్టు చాలా స్పష్టంగా ప్రభుత్వాన్ని అడిగింది. దానికి ప్రభుత్వం దగ్గర అసలు సమాధానం లేదు. ఎందుకంటే ఈ భూములను అమ్మడానికి కాదు, ఇది వేలం వేయడానికి కాదు, ఇందులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి కాదని కోర్టు చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి సర్కారును అడిగింది. అసలు దానికి వీళ్ళ దగ్గర సమాధానం కూడా లేదు. అసలు నిజంగా అంటే రేవంత్ రెడ్డి సర్కారు దీనికి సంబంధించి ఇప్పుడు ఏం చెప్తుంది? మరి ఆల్రెడీ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఈ ల్యాండ్స్ని ఒక సంస్థకు కేటాయించిన తర్వాత వాళ్ళు కేవలం ఇక్కడ జరపాల్సిన నిర్మాణాలు ఇన్ టైంలో జరపలేదు, లేట్ అయిందని చెప్పేసి ఇంకో ప్రైవేటు వ్యక్తులకు అమ్మితే, ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు వచ్చి కొట్లాడుతూ ఉన్నారు కోర్టులో. ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చింది ఈ భూములకు సంబంధించి. అంటే ఈ భూములు ఆక్షన్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో, అంటే మిగతా జరగాల్సిన ప్రాసెస్, ఇంకా ఓనర్షిప్ పేరు మారడం, ఇంకా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిలిపేసింది, ఆగిపోయింది. దానికి సంబంధించిన 3 వారాల పాటు అలాంటి ప్రాసెస్ ఏది జరపొద్దని చాలా స్పష్టంగా చెప్పింది. ఎస్బీఐ వాదన ఏంటంటే భవన నిర్మాణం విషయంలో కాస్త ఆలస్యమైంది. కానీ అక్కడ జూమ్ చేయండి ఒకసారి, ఆ బిల్డింగ్ అక్కడ ఆల్రెడీ ఒక 3 ఏటీఎంలు మేము పెట్టాము, అవి చాలా సంవత్సరాల నుంచి అక్కడ నడుస్తూ ఉన్నాయి, అవి రన్నింగ్లోనే ఉన్నాయి అని చెప్పింది. ఒకసారి అక్కడికి వెళ్ళి కూడా చూపిస్తాం మీకు. కాకపోతే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి ఆ ట్విస్ట్ అంటే, కేవలం ఇది ఒక 6.5 ఎకరాల ల్యాండ్కి సంబంధించిన వివాదం మాత్రమే. కానీ దాదాపు 100 ఎకరాలు 23,000 కోట్ల చేసే భూమి విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కారు ఇట్లనే ఏలు పెట్టింది అనే అంశాన్ని చెప్పడానికే నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన. మీకు మొన్న చాలా స్పష్టంగా ఒక వీడియోలో కూడా చెప్పిన, 23,000 కోట్ల విలువ చేసే ఇదే టీజీఐసి అండర్లో, ఇది ఏమో సర్వే నెంబర్ 83/1 కింద ఉంది. అక్కడ ఒక 100 ఎకరాల భూమి సర్వే నెంబర్ 83/2 కింద ఉంది. ఈ సర్వే నెంబర్ 83/2 కింద ఉన్న ల్యాండ్స్ కూడా సేమ్ ఇలాంటి ఒక లిటిగేషనే ఉంది. కోర్టు ఆ భూమిని కూడా ఎలాంటి ప్రైవేటు వ్యక్తులకు కానీ ప్రైవేటు సంస్థకు కానీ అమ్మకూడదు, దాన్ని సేల్ చేయకూడదు. అవసరమైతే ప్రభుత్వం అందులో ఏమైనా నిర్మించుకోవచ్చు. ప్రభుత్వం సంబంధించిన భవనాలు కానీ ఇంకేదైనా ప్రభుత్వం ఏదైనా డెవలప్ చేయాలనుకుంటే, ప్రభుత్వం ఇంకేదైనా ఒక కొత్త ఫ్యాక్టరీనో ఇంకో దానో నిర్మించాలనుకుంటే నిర్మించుకునే అథారిటీ మాత్రమే ప్రభుత్వానికి ఉంది, కానీ ప్రైవేటు వ్యక్తులకు అమ్మొద్దని చెప్పింది. అట్లా 23,000 కోట్ల విలువ చేసే 100 ఎకరాల భూమిని దాదాపు ఇప్పుడు ప్రభుత్వం ఆదాని అండ్ సంస్థకు ఉన్న పలంగా పల్లి బఠానీలకు అమ్మేయడానికి సిద్ధమైంది. అక్కడ మొత్తం ఆ సంబంధిత సంస్థ వారు, ఆదాని సంస్థ వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ సంబంధించిన పనులను కూడా మొదలు పెట్టేసిండ్రు. బ్లేస్టింగ్ చేయడం, అక్కడంతా కొండలను కూడా మొత్తం పిండి చేయడం, ఆ పనులన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. నేను దానికి సంబంధించిన వీడియో కూడా తీసుకున్నా, మీరు చాలా స్పష్టంగా కూడా ఉంటుంది, తర్వాత ప్లే చేస్తే చూడొచ్చు. అయితే మరి 6 ఎకరాల విషయంలోనే కోర్టు ఇంత సీరియస్గా ఉండి స్టే ఇచ్చేసి ప్రభుత్వానికే మొట్టికాయలు వేస్తే, 23,000 కోట్ల విలువ చేసే 100 ఎకరాల భూమి విషయంలో మరి కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది? మరి నిజంగా రేవంత్ రెడ్డి సర్కారు అంటే ఈ భూములను అమ్మేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బులతోని మరి ప్రభుత్వము పూట గడపాలని చూస్తూ ఉందా, లేకపోతే నిజంగా ప్రజాపాలన అంటే ప్రభుత్వ ఆస్తులను కాపాడుతూ నిజంగా ప్రజలకు మేలు చేకూర్చే విధంగా పనిచేయాలని అనుకుంటుందా అనేది ఇక్కడ ప్రశ్న. అంటే కోర్టు ఈ 6 ఎకరాల విషయంలో ఇచ్చిన తీర్పు చూస్తే అర్థమైపోతుంది. మరి భవిష్యత్ అంతా ఏంటి? ఇలా లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్స్ని, లేకపోతే ఇలా కోర్టు అమ్మొద్దు, ప్రభుత్వానికే ఈ భూములు చెందితే ప్రభుత్వం ఆధీనంలోనే, ప్రభుత్వం అండర్లో మాత్రమే ఉండాలని స్పష్టం చేసిన తర్వాత కూడా ఏ ధైర్యంతోని మళ్ళా, లేకపోతే ఎలాంటి రైట్స్తోని రేవంత్ రెడ్డి సర్కారు ఈ మొత్తం ల్యాండ్స్ని, ఇన్ని వేల కోట్ల విలువ చేసే భూములను ప్రైవేటు వ్యక్తులకు, ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అమ్మడానికి సిద్ధపడుతుంది అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. ఒకవేళ ఇట్లా అంటే ఈ 6 ఎకరాల విషయంలో ఎలా అయితే ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చిందో, భవిష్యత్తులో ఏం జరిగిపోతుందో తెలియదు. అంటే మరి పూర్తిగా తిరిగి ఎస్బీఐ వాళ్ళకి ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఇచ్చేయాలని చెప్తే, ఒకవేళ కోర్టులో ఎస్బీఐ వాళ్ళు గెలిచిన తర్వాత, లేకపోతే గెలిచే అవకాశాలు ఉంటే ఎస్బీఐ వాళ్ళకే ఈ ల్యాండ్స్ను మొత్తం కూడా ఇచ్చేయాలని చెప్తే, తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందా? రియల్ ఎస్టేట్ రంగం విషయంలో రేపటి నాడు ఎవరైనా బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ఈ
టీజీఐఏసీ అండర్లో ఉన్న భూముల విషయంలో ఒక పెట్టుబడి పెట్టాలంటే నమ్మకం ఉంటుందా? ఎందుకంటే తెలంగాణలో ఉన్న ల్యాండ్స్ అన్నీ కూడా లిటిగేషన్లో ఉంటాయి, ఆ గవర్నమెంట్ ఇల్లీగల్గా అమ్ముతూ ఉంటుంది అని ఒక పేరు కానీ ప్రపంచం బయటికి పోతే, ఈ రాష్ట్రం బయటికి పోతే, ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ని ఇక్కడ కార్పొరేషన్ విషయంలో డెవలప్ చేయడానికి ఈ టీజీఐసీ అండర్లో ఉన్న భూముల విషయంలో ఎవరికైనా ధైర్యం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వమే హామీ ఇచ్చి ఈ ఆక్షన్లో పెట్టి ఈ ల్యాండ్స్ని అమ్మేసింది. బట్ కోర్టే స్వయంగా సాక్షాత్తు కోర్టే, తెలంగాణ హైకోర్టే అరే అట్లెట్లా అమ్మినావు భయ్యా నువ్వు, అట్లా అమ్మకూడదు కదా అని చెప్పి స్టే ఇచ్చేసింది. మరి ఒక్క 6 ఎకరాల విషయంలోనే ఇట్లా ఉంటే మరి ఇప్పుడు రేపు ఆ 99 ఎకరాలలో 23,000 కోట్ల చేసే విలువ చేసే ఆ భూమి విషయంలో రేపు కోర్టు ఏం చెప్పబోతూ ఉంటుంది అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. రైట్, అంటే తెలంగాణ ఈ అంతా కూడా ఈ టీజీఐసీ అండర్లో ఉన్న భూములన్నీ కూడా అంటే ప్రైవేటు వ్యక్తులకు అంటే చట్టబద్ధంగా చేయాల్సిన ప్రాసెస్ చేయకుండా కేవలము స్వలాభాన్ని చూసుకొని బ్యాక్లోడోర్ ఒప్పందాలు కుదుర్చుకొని ఇట్లా తమ వ్యక్తిగత ఎదుగుదల కోసం ఈ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అది తెలంగాణ సమాజానికి ఒక పెద్ద ముప్పుగా మారుతుంది. ఇక్కడ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ భవిష్యత్తులో ఎవరు కూడా నమ్మే పరిస్థితి ఉండదు అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్, అయితే ఒకసారి ఆ ఏటీఎంస్ చూసే ప్రయత్నం చేద్దాం, నిజంగా రన్ అవుతున్నాయా లేదా మరి ఎస్బీఐ చెప్పినట్టు. చూశారు కదా, ఇవే ఎస్బీఐకి సంబంధించి ఎస్బీఐకి నిర్మించిన ఏటీఎంలు ఇక్కడ చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ ల్యాండ్స్లో. ఇదంతా కూడా సర్వే నెంబర్ 83/1 కింద వస్తాయి. ఇది ఎస్బీఐ వాదన. అంటే మేము ఆల్రెడీ అక్కడ ఏటీఎంలు కూడా పెట్టాము, కేవలము ఈ భవనము మాకు నిర్మాణం విషయంలో కొన్ని కారణాలు చెప్పింది. అంటే కరోనా పాండమిక్ వల్ల అంతకుముందుకు ఎస్బీహెచ్ నుంచి వెళ్ళి ఈ ఎస్బీఐకి విలీనం చేసే ఈ ప్రాసెస్లో అండ్ ప్రభుత్వ అధికారుల నుంచి వెళ్ళి ఇంకా ఈ నిర్మాణాలకు సంబంధించిన కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది కదా, ఆ అనుమతులన్నీ కూడా రావడానికి ఆలస్యమైంది. ఇలాంటి కారణాల వల్లే మా భవన నిర్మాణం అనేది లేట్ అయింది అనేది ఎస్బీఐ కోర్టుకు అప్పీల్ అవుతూ అందులో చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం వాదన ఏంటంటే ఎస్బీఐకి కేటాయించినప్పటికీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఈ 6.5 ఎకరాలలో 5 ఎకరాలు ఎస్బీఐ కేటాయించినప్పటికీ తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇంకా ఈ యాక్షన్లో పెట్టి అమ్మడానికి గల కారణాలు ఏంటంటే ప్రభుత్వం చెప్తున్న అంశం చాలా స్పష్టంగా ఆ ల్యాండ్స్లో అంటే ఏదైతే కేటాయించిన ల్యాండ్స్లో 16 ఏళ్ళు అయింది. అంటే 2010లో కేటాయిస్తే ఇది 2026, దాదాపు కూడా 16 ఏళ్ళు అయింది. 16 ఏళ్ళ నుండి ఎలాంటి నిర్మాణం చేయలేదు. ఒక నిర్దిష్ట గడువు అనేది ఇస్తుంది ప్రభుత్వం, ఇలా ఈ ఫలానా టైంలోపు అక్కడ పనులన్నీ కూడా జరిగిపోవాలని చెప్పేసి. అంటే నిర్దిష్ట సమయం ఇచ్చినప్పటికీ ఆ సమయం పూర్తిగా ముగిసినా కూడా ఇంకా ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఈ ల్యాండ్స్ని తిరిగి ప్రభుత్వం అమ్మాల్సి వచ్చింది అనేది ప్రభుత్వం కోర్టుకు చెప్పింది. బట్ కోర్టు మాత్రం ఇక్కడ ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం మనం చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకనంటే కోర్టు ఏం చెప్తా ఉందనంటే ఒకవేళ ఆలస్యం అయితే దానికి సంబంధించి ఎస్బీఐ వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి ఎస్బీఐ వాళ్ళకు ఇంటిమేషన్ ఇచ్చి ఎస్బీఐ వాళ్ళతో చర్చలు జరిపి దానికి సంబంధించి నిర్మాణానికి సంబంధించిన విధంగా ప్రభుత్వం ఇంకేదన్నా తోడ్పాటు చేయాలి, లేకపోతే ఇంకేదన్నా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఈ యాక్షన్లో పెట్టి ప్రైవేటు వ్యక్తులు కొనుక్కునే విధంగా ఒక ఫెసిలిటీని క్రియేట్ చేసి ఈ టీజీఐసీకి చెందిన భూములు అమ్మడమేంది, అసలు ఇది అమ్మకూడదు కదా అనేది చాలా స్పష్టంగా కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేయడం కూడా చూస్తాం. ఎందుకనంటే ఈ టీజీఐసీ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, అసలు ఈ కార్పొరేషన్ ఉన్నదే ఎందుకనంటే ఇక్కడ ఈ ల్యాండ్స్లో ఈ పరిశ్రమలను కానీ ఇంకేమైనా పెట్టుబడులకు సంబంధించిన కంపెనీలను కానీ ఫ్యాక్టరీలను కానీ నిర్మించి ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ని అభివృద్ధి చేయడం, ప్లస్ దాని ద్వారా ఉద్యోగాలను మనం అంటే తెచ్చుకోవడం, ఇది మాత్రమే ఈ కార్పొరేషన్ యొక్క ఉద్దేశం. మరి అలాంటి ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసుకుంటే ఈ భూములను ప్రైవేటు వ్యక్తులు కూడా కొనుక్కునే ఫెసిలిటీని ప్రభుత్వం ఎట్లా క్రియేట్ చేసింది? అట్లా క్రియేట్ చేయడమే ప్రభుత్వం తప్పు కదా. అంటే డబ్బులు ఎక్కువ వస్తాయని చెప్పేసి వేలం వేయడం, ప్రభుత్వ భూములను అమ్మడం ఇది సరైన పద్ధతేనా అని రిటర్న్లా ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ కోర్టు ఒక 3 వారాల పాటు ఇందులో స్టే ఇచ్చింది. అంటే ఇప్పుడు యాక్షన్ అయినా తరువాత ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అఫీషియల్గా తమ పేర్ల మీదకి భూములను ఎక్కించుకోవడానికి ఆ ప్రాసెస్ అంతా జరగకుండా కోర్టు అయితే స్టే ఇచ్చింది. నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఇక్కడ కేవలం ఇదంతా కూడా 6.5 ఎకరాల అంశం విషయంలోనే కోర్టు ఇలా ప్రభుత్వానికి మొట్టికాయలు వేస్తూ స్టే ఇచ్చింది. అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఏటీఎంలు కూడా పనిచేస్తూ ఉన్నాయి. అంటే ఎస్బీఐ వాదన ఏదైతే వినిపించిందో కోర్టులో, మేమంతా మాకు ల్యాండ్ ఇచ్చారు, మేము డబ్బులు పెట్టి దాదాపు 13 కోట్ల 13 లక్షలు పెట్టి ఈ ల్యాండ్ను 2010లోనే కొన్నాము, అక్కడ ఏటీఎంలు కూడా ఉన్నాయి, వర్క్ చేస్తున్నాయి, దాంట్లో డబ్బులు కూడా విత్డ్రా చేసుకునే ఫెసిలిటీ ఉంది, కేవలం మేము భవన నిర్మాణం విషయంలో ఆలస్యమైంది అనేది ఈ కోర్టును ఎస్బీఐ అప్రోచ్ అయితే మరి కోర్టు ఇంత సానుకూలంగా వాళ్ళకి స్పందిస్తూ ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. మరి ఈ 6.5 ఎకరాల విషయంలోనే ఇంత సివియర్గా ఉంటే, ఇంత ల్యాండ్ లిటిగేషన్స్ నడుస్తూ ఉంటే ఇక్కడ నేను చెప్పబోయే ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇట్లనే ఇష్యూ నడుస్తున్న దాదాపు
100 ఎకరాల భూమి 23,400 కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ని ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఇట్లా లిటిగేషన్లో ఉన్న ల్యాండ్ని కోర్టు గతంలో ఒక స్టే ఇచ్చి ఆ ల్యాండ్ విషయంలో ఆ ల్యాండ్ కోర్టు వివాదాలు కూడా జరిగినాయి. ఆ ల్యాండ్ని ఏ ఒక్క ప్రైవేటు వ్యక్తికి కానీ థర్డ్ పార్టీకి కానీ మూడో వ్యక్తికి కానీ అమ్మడానికి లేదు, ఇది ప్రభుత్వ భూమి అని కోర్టు చాలా స్పష్టంగా డిక్లేర్ చేసిన అన్ని వేల కోట్ల విలువ చేసే భూమిని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఎట్లయితే గతంలో ఎస్బీఐకి కేటాయించిన ఈ భూమిని తిరిగి మళ్ళీ ఆక్షన్లో పెట్టి ప్రైవేటు వ్యక్తులకు అమ్ముతుందో, ఇలాంటి ప్రైవేటు వ్యక్తులకు అమ్మొద్దని చెప్పిన ఆ 23,000 కోట్ల విలువ చేసే ల్యాండ్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఆదాని గ్రూప్స్ ఆదాని సంస్థకు కేటాయించడానికి సిద్ధమై అక్కడ మొత్తం నిర్మాణానికి సంబంధించిన పనులని కూడా ఆల్రెడీ ప్రారంభించింది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నా ప్రధానమైన అంశం ఏంటంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుందా తెలంగాణలో, లేకపోతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరుగుతుందా అనేది ఫస్ట్ క్వశ్చన్. ఎందుకంటే కోర్టు కూడా అదే అడిగింది, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉన్నారా, ప్రభుత్వానికి చెందిన భూములను ప్రభుత్వం ఈ టీజీఐసి అండర్ కార్పొరేషన్లో ఉన్న భూములను ఎట్లా సేల్ చేస్తారు, ఎట్లా అమ్మేస్తారు, మీరు డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కదా, ఆదాయం ఎక్కువ వస్తుంది, కానీ ప్రభుత్వ భూములను అమ్మడం ఏంటి, ఈ ఆనవాయితీ ఎక్కడిదని చాలా స్పష్టంగా కోర్టు అడుగుతా ఉంది. అట్లనే 23,000 కోట్ల విలువ చేసే భూమిని కూడా కోర్టు వివాదంలో ఉన్న భూమిని అడ్డికి పావు షేరుకు ఆదాయానికి కేటాయించి బ్యాక్లో డోర్ ఒప్పందాలు కుదుర్చుకున్నాడనే ఒక ప్రధానమైన ఆరోపణ రేవంత్ రెడ్డి మీద ఉంది. మరి 6 ఎకరాల విషయంలో ఇప్పుడు కొట్లాడుతూ ఉంది ఎస్బీఐ. ఈ 6 ఎకరాలలో 5 ఎకరాలు తమేయారండి. ఒకవేళ ఎస్బీఐ కానీ కోర్టులో కేసు గెలిస్తే భూమి తమకే కేటాయించాలని కోర్టు డిక్లేర్ చేస్తే అసలు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి? 237 కోట్ల రూపాయలు పెట్టి ఎకరం కొన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు రేపన్నాడు ప్రభుత్వాన్ని నమ్మనికి ఉంటుందా? ఈ విషయం బయటికి పోతే ఇక్కడ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఎవడైనా నమ్ముతాడా? పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాడా? అక్కడ ఉన్న ల్యాండ్స్ అన్ని లిటిగేషన్స్ ఉంటాయి, గవర్నమెంట్ ముందు సాకులు చెప్పిస్తుంది, తర్వాత కోర్టు కేసులు ఎదుర్కోవాలనే ఒక అపోహ, అలాంటి ఒక ప్రచారం జనాల్లోకి వ్యాపారస్తుల్లోకి వెళ్తే పెట్టుబడులు ఎట్లా వస్తాయి? ఇప్పుడు 23,000 కోట్ల విలువ చేసే భూమి విషయంలో కూడా ఇలాంటి లిటిగేషన్స్ నడుస్తున్నాయి. రేపు భవిష్యత్తులో కోర్టు ఆ విషయంలో కూడా చొరవ తీసుకొని ఏదైనా తీర్పిస్తే అప్పుడు ఆ భూమి విషయంలో ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించండి. అంటే రేవంత్ రెడ్డి సర్కారు మొత్తం కూడా ఈ ల్యాండ్స్ అన్నీ కూడా అంటే లిటిగేషన్స్ ఉన్న ల్యాండ్స్, చిన్న చిన్న లూప్ హోల్స్ను పట్టుకొని అవి ఫలానా ప్రభుత్వానికి చెందాల్సి అని ఉన్న భూములను కూడా కార్పొరేట్ వ్యక్తులకు అంటడానికి ప్రయత్నించడం, ఆల్రెడీ వేరే వాళ్ళకు కేటాయించిన భూములను తెచ్చి మళ్ళీ ఈ యాక్షన్లో పెట్టి ఇంకో వ్యక్తులకు కేటాయించడం, ఇలాంటివన్నీ కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తూ ఉంది. అంటే మరి ఇప్పుడు రియల్ ఎస్టేట్ మీద కాన్సన్ట్రేషన్ చేసిరా, నిజంగా ప్రజాపాలన మీద కాన్సన్ట్రేషన్ చేసిరా రేవంత్ రెడ్డి సర్కార్ అనేది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాల్సిన అవసరం పరిస్థితి ఇక్కడ ఉంది.